తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ నందు శుక్రవారం మహాజన టీచర్స్ అసోసియేషన్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సుమారు 70 మంది మాదిగ టీచర్స్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎంటీఏ అధ్యక్షులు పి రవిప్రసాద్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఎంటీఏ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ చేమూరు మస్తాన్ మాదిగ మాట్లాడుతూ ఎంటీఏ అనే సంస్థ కృష్ణ మాదిగ ఆశీస్సులతో మాదిగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఏర్పడింది అని తెలుపుతూ ఈ సంఘం పటిష్ట నిర్మాణానికి మాదిగ ఉపాధ్యాయులందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గతంలో సాధించిన వర్గీకరణ ఫలితం వలననే నాకు నా భార్యకు టీచర్ ఉద్యోగం వచ్చిందని, కృష్ణమాదిగా మా ఇంటి ప్రత్యక్ష దైవం, ఆయన అడుగుజాడలో నడిచే మా కుటుంబం కొంతమంది స్వార్థపరులు మాటలు విని నన్ను నా భార్యను ఎంఈఎఫ్ గ్రూప్లో రిమూవ్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మాదిగల పితామహుడు మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకుని పోయినట్లుగా ఆయన ఈ సందర్భంలో తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా ఎంటీఏ అధ్యక్షులుగా పర్రి వీరరాఘవులు గారిని, ప్రధాన కార్యదర్శిగా జడ చలపతి గారిని రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటీఏ రాష్ట్ర నాయకులు కాకుమాను జ్యోతి, గొర్రిపాటి పీటయ్య, ఆకెలగుంట సుధాకర్, చెరుకూరి రమణయ్య, బందెల సుధాకర్ మరియు జిల్లా నాయకులు భూమన శ్రీశైల, ఓజిలి పద్మావతి, జడ మస్తానమ్మ, నన్నూరి పార్వతి, హెడ్ మాస్టర్ శారద, వంకాయలపాటి శాంతి, శాలిని, అనిత కుమారి, బాల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు భూమన శ్రీశైల. నేను ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. కొడవలూరు మండలము, నెల్లూరు జిల్లా. మనకు మందకృష్ణ మాదిగ అన్న గారి ఆశీస్సులతో ఎంటీఏ మహాజన టీచర్స్ అసోసియేషన్ అనే ఒక టీచర్స్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ టీచర్స్ యూనియన్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఒక లేడీకి ఈ మహాజన టీచర్స్ అసోసియేషన్ అని ఏర్పడడం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మా సమస్యలు చాలా ఉంటాయి. అందులో ఒక మాదిగ బిడ్డలుగా మనకు చాలా సమస్యలు ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా పెద్ద యూనియన్స్ ఏం చేస్తున్నాయంటే ఇగ్నోర్ చేస్తున్నాయి అనమాట. చేస్తాంలే, చూస్తాంలే అని. అలాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మా సమస్యలు తీరకుండా అలాగే ఉండిపోతున్నాయి. అలా కాకుండా మా సమస్యల్ని తీర్చుకునే దానిగా మా కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థగా మేము దీన్ని భావిస్తున్నాము. కాబట్టి ఈ టీచర్ అసోసియేషన్ ఎంటీఏ అనేది లేడీస్కి ఒక వరం అనే చెప్పాలి, చాలా ఉపయోగం అండి. కాబట్టి అందరూ లేడీస్ కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి ఈ మహాజన టీచర్స్ యూనియన్లో జాయిన్ అయ్యి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మిగతా వాళ్ళు కూడా, టీచర్స్ అందరూ కూడా, ఎవరైతే మన మాదిగ బిడ్డలు ఉన్నారో అందరూ కూడా ఈ మన యూనియన్లో జాయిన్ అయ్యి మన యూనియన్ని బలోపేతం చేయాలి. ఇది ఏదో యూనియన్ కాదండి, మన మందకృష్ణ మాదిగ అన్న గారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి సంస్థ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యూనియన్లో జాయిన్ అయ్యి మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా తీర్చడానికి మనకు మన పెద్ద దిక్కు అయినటువంటి కృష్ణ మాదిగ అన్న గారు ఉన్నారు. కాబట్టి మీరు ధైర్యంగా మన యూనియన్లో జాయిన్ అయ్యి మీకున్నటువంటి సమస్యల్ని ధైర్యంగా తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. నేను ఎంటీఏలో నెల్లూరు జిల్లాకి జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. నా పేరు డాక్టర్ మస్తాన్ మాదిగ, చేమూరు మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తిరుపతి జిల్లా నాయుడుపేట నుండి మహాజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లా ప్రధాన బాధ్యులను ఎన్నుకోవడంలో కమిటీ వేయడానికి ప్రధాన ఉద్దేశం అయితే, రెండవది ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక ఇచ్చిన అనంతరం జరగబోయే పరిణామాల గురించి మాదిగ ఉద్యోగులందరూ దాని గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ వర్గీకరణ ఫలాలు అందుకునే క్రమంలో మాదిగలకు పొందేటువంటి ఉద్యోగాలు కానీ లేదా పదోన్నతులు కానీ ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించేందుకు మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున పోరాడతామని, ఏ ఇబ్బందులు ఎదురైనా మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మాదిగ టీచర్లకు, మాదిగ మహిళా ఉపాధ్యాయులకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలా అంశాలను జిల్లా నాయకత్వం చర్చించుకోవడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీనిలో ప్రమోషన్లో రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు అడిక్వసీ అనే విధానం చేర్చడం వల్ల ఎస్సీలకు కేవలం 15 ఉద్యోగాలు ఇచ్చేసి మిగిలిన ఉద్యోగాలు మొత్తం ఈ ఓసీ జనరల్ కింద ఫిలప్ చేయడం వల్ల ఎస్సీల్లో జనరల్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల ఉద్యోగాలను కూడా ఓసీలు జనరల్ కేటగిరీ కింద భర్తీ చేయడం జరిగింది. దీనివల్ల ఈ అడిక్వసీ విధానం వల్ల ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతుంది ప్రమోషన్లో. కాబట్టి ఈ అడిక్వసీ విధానాన్ని రూపుమాపాలని, దీని మీద పోరాటానికి మహాజన్ టీచర్స్ అసోసియేషన్
గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో పోరాటానికి చేస్తామని పిలుపునివ్వడం జరిగింది. జ్యోతి, నేను రాష్ట్ర మహిళా కార్యదర్శిని. నేను కోవూరు మండలంలో జేపీఆర్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. నేను టీచర్ని కాదు, నేను రికార్డ్ అసిస్టెంట్ని. ఒక ఆఫీసు గుమస్తానన్నమాట. ఇప్పుడు నేను టీచర్నా గుమస్తానా అని కాదు, నా జాతి కోసం, నా మాదిగ బిడ్డల కోసం. నా వయసు 56 సంవత్సరాలు అయినా నేను ఎందుకు వచ్చి ఇట్లా తిరుగుతున్నాను, ఇట్లా చేస్తున్నానంటే నా వెనక నా తరాలు, నా భావి తరాలు శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నయ్య గారు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో నాదేం పెద్ద సమస్య కాదు. నేను నా జాతి బాగుపడాలని, నా జాతి అభివృద్ధి చెందాలని, నా జాతి గర్వంగా అందరు కులాల్లాగా నా జాతికి కూడా ఉండాలని నేను గర్వంగా చెప్పుకుంటూ మందాకృష్ణ గారిని ఆదేశంగా తీసుకొని నేను ఈ ఉద్యమంలో చేరి ఈ ఎంటీఏని అభివృద్ధి చేసి నా ఊపిరున్నంత వరకు ఈ ఎంటీఏని నేను ఇట్లా నిలబడి సక్సెస్ చేస్తానని సభయం మనకు అభినందిస్తున్నాను. నా పేరు ఎం శారదాదేవి. నేను కురుండ హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నాకు ఇక్కడ మనకు ఎంటీఏ తరఫున మనకి కొత్త అసోసియేషన్స్ ఏర్పాటు చేసిన మన కృష్ణమాది గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్త్రీల సమస్యలు మన జాతి గౌరవం నిలబెట్టుకునేదానికి, మన కుల గౌరవం నిలబెట్టుకునేదానికి, కుల ప్రాముఖ్యత వాటి సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరూ పేద విద్యార్థులకు, అదేవిధంగా గ్రామంలో ఉండే సమస్యలకు అన్నీ పరిష్కరించడానికి అనుకుగా మనకి మందకృష్ణ గారు మనకి మహాజన సమాజ సంస్థను ఏర్పాటు చేశారు. వాటిని అనుసరిస్తూ మేమందరం టీచర్స్ మొత్తం మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటాను. అదే కాకుండా అందరికీ ఆశీస్సులతో ప్రతి ఒక్క విషయం ధైర్యంగా చెప్పుకునేదని కూడా మనకి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే కాకుండా ప్రతి ఒక్క బిడ్డ ఈ మన మందాకృష్ణ గారి ఇచ్చిన ఫలాలను అందరూ విద్యార్థులకు, మన మాదిగ జాతి విద్యార్థులకు పొందాలని వాటికై కృషి చేస్తాము. అందరు విద్యార్థులు ఉత్తీర్ణులు చేయడం, వాళ్ళని ప్రయోజనకర ఉద్దేశాలు పంపించడం, పై అధికారులుగా చేయడం, అదేవిధంగా ఈ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఈ ఈ ఈ యొక్క మహాజన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తాము. స్త్రీలుగా మా యొక్క బాధ్యతలు నెరవేరుస్తాము. ఏది చెప్పినా ఏది చేయగలము. ఏదైనా సమస్యలు వస్తే మేము ధీటుగా మన మందకృష్ణ గారి అన్నగారి సహాయాన్ని పొందుతాము. అందరి కార్యదర్శులు కానీ జిల్లా కార్యదర్శులుగా తోపుట్టులుగా ఉండి అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తాము. ఏ విషయంలో పాల్గొంటాము. థ్యాంక్స్. నా పేరు గోడల పెద్దయ్య, ఎంఎఫ్ సీనియర్ నాయుడు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాజన టీచర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నాయుడుపేట సభలో సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాజన టీచర్ అసోసియేషన్ దాని పనితీరు, దాని నిర్మాణం, దాని కార్యవర్గం, తిరుపతి జిల్లా కమిటీ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నంత వరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాజన టీచర్ అసోసియేషన్ ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆయన ఆశీస్సులతో ఇది జనవరి 15వ తేదీన ఆయన ఆశీస్సులు పొంది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేయడం కోణంలో ఇది వచ్చేటప్పుడు ఏ గొంతువు కృష్ణ మాదిగ అన్న గారు ఇచ్చిన కార్యక్రమంలో మా వంతు కృషి చాలా వరకు చేశాము. ఈ కార్యక్రమంలో మా భాగంగా ప్రతి గ్రామానికి పోయి ప్రతి మాదిగ బిడ్డలను చైతన్యం చేశాము. ఈ సంఘం మేము ఎంఎఫ్ సభ్యులుగా ఉంటూనే మహాజన టీచరు అసోసియేషన్ టీచర్కి అవసరం కాబట్టి ప్రతి మహిళా టీచర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా వేరే సంఘానికి పోయి ప్రాధాన్యపడుతున్నప్పుడు మాకు కొంచెం బాధ అనిపించి అన్నగారి అనుమతితో మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు అన్న కూడా స్వాగతించాడు, సంతోషపడ్డాడు. అందరూ దీన్ని స్వాగతించినప్పటికీ కొంతమంది స్వార్థపరులు దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అందుకని దీన్ని అన్న ఆశీర్వాదంతో ముందుగా తీసుకొని పోతామని మేము ఈ సందర్భంలో కోరుతున్నాము. ఈరోజు తిరుపతి జిల్లా
అధ్యక్షులు పరి ఎలా వర్ణనం నేర్పించాము. ఇంకా జడ చలపతి అన్నగారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికలు జరిగింది. వీళ్ళు ఇంకా మండల కమిటీ వేసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుని పోతారని చేశారు. ఏది ఏమైనా అన్న సప్పండ జాతులకు ఏ విధంగా సమాజ సేవ అందిస్తున్నారో అదేవిధంగా అన్న ఆశయాలకు అనుగుణంగా ఈ మహాజన టీచర్ అసోసియేషను ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేద వర్గాలు కూడా పనిచేస్తుంది. కానీ ఈ వర్గీకరణ రేపమాపు అన్న కష్టం మనకు ఫలిస్తుంది. ఈ వర్గీకరణ అయిపోయిన వెంటనే తర్వాత దీని మీద మేము కూడా యాక్టివ్గా దృష్టి పెట్టి ప్రతి మండలంలో వేసి జిల్లా కమిటీ వేసి ఒకసారి రాష్ట్రపాడి అన్న ద్వారా ఎన్నుకుంటాము. అప్పుడు అన్న ఎవరిని నియమించినా అన్న అనుమతితో మేము అన్నకు స్వాగతం పలుకుతూ అన్న ఏ కొత్త పార్టీ వేసుకున్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ మహాజన టీచర్ అసోసియేషన్ ఏ రోజు క్యాప్చర్ చేయకూడని ఉద్దేశంతో మేము అన్న పెట్టిన పార్టీకి అనుబంధంగా దీన్ని మేము ఏర్పాటు చేయము. జయమాదిగా జయమాల కృష్ణ గారు.